హలో ఫ్రెండ్స్, ట్రెండనిల్ మీడియాస్కి మీ అందరికీ వెల్కమ్ చెప్తున్నాను. సరికొత్త వీడియోతోటి ఈరోజు అయితే మనం అవుటింగ్ వెళ్తున్నాం ఫ్రెండ్స్. వీకెండ్ వ్లాగ్ అయితే ఈరోజు మీరు చూస్తున్నారు. ముంబైకి వచ్చిన తర్వాత మనం కొన్ని కొత్త ప్లేసెస్కి అయితే వెళ్తూ ఉన్నాం కదా ఎవ్రీ వీకెండ్. ఈ వీకెండ్ అయితే మేము లోనావాలా వెళ్తున్నాం. ముంబై నుంచి ఒక 1.5 to 2 hours జర్నీ వెళ్ళాలి. ఒక 100 kilometers అయితే ఉంటుంది. హిల్ స్టేషను. మేమైతే ఈరోజు అక్కడికి ప్లాన్ చేసుకున్నాము. సరదాగా ఉంటుంది వ్లాగ్ అంతా కూడా. ఇక్కడైతే నేను మార్నింగ్ లేచి ఇంకా ఫాస్ట్గా అయితే ఫ్రెష్ అవుతున్నాను. కొద్దిగా లేట్గానే నిద్ర లేచని చెప్పాలంటే. ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే కొంచెం కాఫీ నేను రమేష్ గారు అయితే పెట్టేసుకొని కాఫీ అది తాగేసి ఇంకా స్మైలీని అయితే చిన్నగా నిద్ర లేపాలి. వీకెండ్ అనేసరికి తను చాలా టైం పడుకుంటుంది అనమాట. నిద్ర లేపటం కొంచెం కష్టం. పదండి. స్మైలీ, గుడ్ మార్నింగ్. లేచావా? కష్టంగా లేచిందమ్మా, కానీ వెళ్ళాలి. పొద్దున లేపాలి. వెళ్దాం నాన్న. లోనావాలా ట్రిప్ కదా ఈరోజు. పద వెళ్ళేసి ఇంకా ఫ్రెష్ అవ్వు. గీజర్ కూడా ఆన్ చేశాను. ఒకేసారి మొత్తం ఫ్రెష్ అయ్యి వచ్చేయాలి. ఓకేనా? కానిస్తారా? అవుతుంది రమేష్, అద్దం ఇవ్వాలిగా నాకు స్మైలీ. అరే జరుగునా? ఒక్క నిమిషం ప్లీజ్. స్కిన్ ఎందుకు అంత గ్లో అవుతుంది నీది? మరి యూజ్ చేస్తున్నాగా దాని వల్ల క్యూర్ స్కిన్ వాడుతుందండి. మళ్ళీ తెప్పించింది. లాస్ట్ టైం ఆల్రెడీ ఒకసారి తెప్పించింది కదా, అప్పుడు పిగ్మెంటేషన్ వచ్చినప్పుడు. ఈసారి మళ్ళీ కొంచెం స్టార్ట్ అయినట్టు అనిపించింది అనుకుంటా, మళ్ళీ తెప్పించింది. ఓకే, నేను చెప్తా రాగు. నా సీక్రెట్ చెప్పేసింది. ముంబై వచ్చాక నాకు స్కిన్ అయితే ఫుల్ డ్యామేజ్ అయింది. వాటర్ ప్రాబ్లం అవ్వచ్చు. నేను వెంటనే మళ్ళీ నేను ఇంతకు ముందు యూజ్ చేశాను కదా లాస్ట్ ఇయర్, అప్పుడు క్యూర్ స్కిన్. ఇంకా స్మైలీ అన్నది మమ్మీ మళ్ళీ అవి తెప్పించేసుకో, ఫ్రీగానే కదా, ఇంట్లోనే డాక్టర్స్ మనల్ని టెస్ట్ చేసి యాప్ ద్వారా ప్రోడక్ట్స్ అనేవి పంపిస్తూ ఉంటారు. అందుకని నేను మళ్ళీ క్యూర్ స్కిన్ కి వచ్చేసాను అనమాట. ఇది నాకైతే ఎప్పుడు బాగా పనిచేస్తా ఉంటది. కొన్ని డాక్టర్ అయితే కన్సల్ట్ అయ్యాను. డెర్మటాలజిస్టులే మనకి యాప్ లో ఉంటారనమాట. నాది బాగా డ్రై అయిపోయింది. ముంబై వచ్చాక నా స్కిన్ అయితే ఎంత డ్యామేజ్ అవ్వాలో అంత డ్యామేజ్ అయిపోయింది. సరే వెంటనే 1 month కే నేను ఇంకా డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి మళ్ళీ నాకంటూ ఒక స్పెషల్ కిట్ ని అయితే తెప్పించుకున్నాను అనమాట. అసలు యాప్ అంటుంది డాక్టర్ అంటుంది ఏంటని మీకు డౌట్ రావచ్చు. క్యూర్ స్కిన్ అనేది మనం యాప్ డౌన్లోడ్ చేసుకొని మన ఫోటోని వాళ్ళకి డాక్టర్ కి సెండ్ చేస్తే యాప్ ద్వారానే ఫోటోని సెండ్ చేయాలన్నమాట. నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తా ఉంటాను, ఎవరికైనా కావాలంటే చెక్ చేసుకోండి. డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి మనము మన ఫోటోని సెండ్ చేస్తే మనకంటూ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని అక్కడ మనకి ఫోటోలోనే డాక్టర్ చూస్తారనమాట. స్కిన్ అనలైజ్ టెస్ట్ అనేది జరుగుతుంది. దాని ద్వారా మనకి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనకి యాప్ లో ఏంటంటే డాక్టర్ గారు మనల్ని అడిగేది మన స్కిన్ టైప్, మనకున్న స్కిన్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనల్ని అడుగుతారు డాక్టర్స్. అవి అడిగినప్పుడు మనం వాటికి చెప్పేస్తే దాని ద్వారా మనకంటూ ఇలా స్పెషల్ కిట్ అనేది రెడీ చేసి పంపిస్తారు. మరి డాక్టర్ అంటున్నారు, టెస్ట్ అంటున్నారు, ఇవన్నీ మరి ఎంత కాస్ట్ ఏంటని మీకు డౌట్ రావచ్చు. ఫ్రీ అనమాట. డెర్మటాలజిస్ట్ ఫీ అనేది మనకి ఏమీ ఉండదు. ఫ్రీగానే ఓన్లీ ప్రోడక్ట్ కాస్ట్ అనేది మనకి ఉంటుందన్నమాట. ఆన్లైన్ లోనే మనం ఈజీగా కన్సల్టేషన్ ఫీ అనేది లేకుండా ఫ్రీగా టెస్ట్ అనేది చేయించుకోవచ్చు. ఈ కిట్ అయితే స్పెషల్ గా నా కోసమే వచ్చిందనమాట. ఎవరి కిట్ వాళ్ళే యూజ్ చేయాలి, అంటే ఎవరి క్రీమ్స్ వాళ్ళే, ఎవరికున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకే ఉంటాయి కాబట్టి ఒకరిదొకరు యూజ్ చేయకూడదు. ఈ కిట్ లో నాకు ఈ 4 products అనేవి వచ్చాయన్నమాట. నాకున్న స్కిన్ ప్రాబ్లమ్ ని బట్టి పంపించారు. ఇదైతే ఫస్ట్ ఫేస్ వాష్ క్యూర్ స్కిన్ వాళ్ళదే, సెన్సిటివ్ ప్రో క్లెన్సర్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి SPF సన్ ప్రొటెక్షన్ క్రీమ్ అనేది వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి క్యూర్ స్కిన్ వాళ్ళదే మల్టీ యాక్టివ్ కరెక్టర్ అనమాట. అంటే నాకున్న స్కిన్ ప్రాబ్లం, ప్రెసెంట్ స్కిన్ ప్రాబ్లం ఉంది కదా, డ్రై స్కిన్ తోటి నాకున్న పిగ్మెంటేషన్ కి వాటికి రిపేర్ చేయడం కోసం. నెక్స్ట్ 4th ప్రోడక్ట్ కూడా, ఇది కూడా స్కిన్ రిపేర్ ప్రోడక్టే, బ్యారియర్ రీస్ట్రక్చర్ క్రీమ్ అని ఇది కూడా అనమాట. ఏ క్రీమ్ ని ఎలా వాడాలనేది కూడా మనకి డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేస్తారనమాట. అంటే కొన్ని క్రీమ్స్ ఎలా ఉంటాయంటే ఆల్టర్నేట్ డేస్ అలా అప్లై చేసుకుంటూ ఉండాలి. అందువల్ల వాళ్ళు చెప్పినట్టే మనం ఫాలో అవుతుండాలి. ఎవ్రీ 20 days కోసారి మన ఫొటోస్ ని మళ్ళీ పంపిస్తూ ఉండాలి. మళ్ళీ వాళ్ళు మన స్కిన్ ఎలా ఉంది ఏంటి టెస్ట్ చేసి మనకు చెప్తూ ఉంటారనమాట. అండ్ మీరు నా కూపన్ కోడ్ ద్వారా తీసుకుంటే కనుకంటే నీలిమా 100, ఇక్కడ నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను కదా, కూపన్ కోడ్ ద్వారా తీసుకుంటే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఉంటుంది ప్రోడక్ట్స్ మీద. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మన అపాయింట్మెంట్ తీసుకొని మళ్ళీ అంత డబ్బు ఖర్చు పెట్టుకొని వచ్చే దారిపోయే ఖర్చులు కూడా ఉంటాయి, ఫీజు కట్టాలి డాక్టర్ కి. ఇవన్నీ లేకుండా ఫ్రీగా టెస్ట్ చేసుకొని ఇంట్లోనే ఉండి ఇలా అయితే మన స్కిన్ ని మనము ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఇప్పటికైతే ఫాలో అవుతున్నాను అనమాట. యాప్ నైతే డౌన్లోడ్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇస్తాను.
ఎవరికి ఏ స్కిన్ ప్రాబ్లం ఉన్నా కూడా మనం ఫ్రీగానే ఒకసారి చెక్ చేయించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్మైలీ రెడీ అయ్యావా? అవుతున్నా. అదికోసం రమేష్ ఎంత టైం పడుతుందో చూడు. కానీ నాన్న ఇంకా టైం అయిపోతుంది. ఇంకా అదిగో దుబాయ్ నుంచి తెచ్చింది క్రీమ్, దుబాయ్ క్రీములు, ఆ క్రీములు ఈ క్రీములు వాడాలి కదా మరి. వాడాలని కొన్నావా లేకపోతే బాగుంటదని కొన్నావా? ఏజ్ వాళ్ళకి వత్తి స్కిన్ కేర్ సరిపోద్ది, మా ఏజ్ వాళ్ళకి విత్ స్కిన్ కేర్ మేకప్ కూడా కావాలి. అంతేనంటావా? హలో హలో, ఇంకా స్టార్ట్ అయిపోయాం. అటు తిట్టుకొని ముగ్గురు స్టార్ట్ అయిపోయాం కదా స్మైలీ. ఇంకా రండి పదండి ముందుకి ఊరికి పోదాం తొందరగా. ఎక్కడికి స్మైలీ? లోనావాలా. డాడీ కారు తెప్పించాలి కదా పార్కింగ్ నుంచి. ఓకేనా? ఇక్కడ అంతలో మోడలింగ్ చేయి ఇంకా నువ్వు. స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడే ఒక 25 కిలోమీటర్స్ స్మైలీ డ్రైవ్ చేసింది. ఇంకా నిద్ర వస్తుంది అన్నది. స్మైలీ నిద్ర వస్తుందా? అవును, పొద్దునే లేపారు కదా నాకు నిద్ర. ఇంకా వాళ్ళ డాడీకి ఇచ్చేసింది డ్రైవింగ్. ఇంకా మనకు 70 కిలోమీటర్స్ జర్నీ ఉంది. స్మైలీ ఈయన పడుకొని నడుస్తున్నాడు ఫ్రెండ్స్. మంచిగుందా? అవునా? ఓకే సరే స్మైలీ, ఇంకా నువ్వు పడుకోసేపు. ఇంకా లోనావాలాలో కలుద్దాం. ఒక 70 కిలోమీటర్స్. ఎక్కువ ట్రావెల్ ఇష్టపడే మా ఫ్యామిలీ చాలా రోజుల తర్వాత ఒక షార్ట్ ట్రావెల్కి వెళ్తున్నాం కదా, చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం అనమాట. అక్కడ చూస్తున్నారా, పొద్దున్నే సూర్యుడు ఉదయిస్తూ ఆ కొండల దగ్గర నుంచి చూస్తూ ఉంటే మా ఓల్డెన్ డేస్ ఎన్ని ట్రావెల్ వీడియోస్ చేశానో కదా నేను, అవన్నీ గుర్తొస్తున్నాయి. అండ్ ముంబై టు పూణే మధ్యలోనే ఈ లోనావాలా ఉంటుంది. ఈ వెళ్ళే దారిలో మనకి ఇలా టనల్ రోడ్ కూడా ఉంటుంది. 2-3 టనల్స్ లాగా కూడా వస్తాయి. మన కాశ్మీర్ ట్రిప్ గుర్తొచ్చిందనమాట. పెద్ద పెద్ద టనల్స్లో నుంచి వెళ్ళాం కదా. మనము చెన్నై టు కాశ్మీర్ కార్లోనే ట్రావెల్ చేసాము 3.5 రోజులు. ఆ వీడియోస్ అన్నీ కూడా మన ట్రావెల్ వ్లాగ్స్లో ఉన్నాయి. ఎవరైనా కావాలంటే ట్రెండీ నిల్మా ఐడియాస్ ట్రావెల్ వ్లాగ్స్ అని టైప్ చేయండి. ఎన్ని వీడియోస్ ఉంటాయో మన ట్రావెల్ వీడియోస్ చూసేసేయండి. అండ్ ఇప్పుడైతే లోనావాలాకి వెళ్ళే దగ్గర మేము ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అవుతున్నాం. ఇంకొక 20 కిలోమీటర్స్ అయితే లోనావాలా వెళ్ళిపోతాము. ఇంకా నేను రమేష్ గారు అయితే బ్రేక్ఫాస్ట్కి దిగాము. స్మైలీ ఇంకా నిద్రపోతాననే చెప్పిందనమాట. ఆ ముందు రోజంతా తనకి ఫ్రైడే చాలా హెవీ వర్క్ అయింది. ఇటు కాలేజ్ ప్రాజెక్ట్ చేసుకుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేస్తూ ఉంది కదా తన ఇంటర్న్షిప్. ఆ హెవీ వర్క్ వల్ల తనకి లేట్ నైట్ అయిందనమాట. అందుకనే ఇంకా నిద్రపోతా అన్నది. సరేలే అని నేను రమేష్ గారు వచ్చేసి ఇక్కడ పూరి బాజీ చెప్పుకున్నాము. ఇక్కడ నార్త్లో పూరి బాజీ అంటారు. చిన్న పూరీస్ ఇచ్చారు, చాలా టేస్ట్గా ఉన్నాయి. అవి అయితే తినేసామన్నమాట మేము. టిఫిన్ అయితే కంప్లీట్ అయింది నాకు, రమేష్ గారికి. స్మైలీ మాత్రం ఇంకా అలా కార్లో నిద్రపోతానే ఉంది. స్మైలీ ఇంకొక 20 కిలోమీటర్స్ ఉంది వెళ్ళాలి. కిలోమీటర్స్ కొంచెం ఘాట్ రూట్ ఉంటుంది, సో దాన్ని కవర్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే ఓకే, నేను కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. కంపల్సరీ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి కార్ ఎక్కగానే. ముంబై నుంచి దాదాపు హైవేలోనే వచ్చేస్తాము లోనావాలాకి. కాకపోతే ఘాట్ రోడ్ ఉంటుంది. లారీలు వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ మనకి ట్రాఫిక్ మిగతా అప్పుడంతా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ సైడ్ చూస్తున్నారా, ట్రైన్ ట్రాక్ వెళ్తా ఉంది. దాదాపు మనం లోనావాలా వచ్చేసామన్నమాట. ట్రైన్ ముంబై నుంచి ట్రైన్ పక్కనే రోడ్డు. లోనావాలా అయితే రీచ్ అయిపోయాము. ఫస్ట్ మనము బూషి డ్యామ్కి వెళ్తున్నాం. ఇవన్నీ కూడా చిక్కీ షాప్స్. మనకేంటంటే ఇక్కడ పల్లిపట్టి అనేది చాలా ఫేమస్ అంట. వరుసగా రోడ్డు కట్టు ఇటు మొత్తం కూడా చిక్కీ షాప్సే ఉన్నాయి. లోనావాలా అనేది ఒక చిన్న హిల్ స్టేషన్ అనమాట. ముంబై వాళ్ళకి ఒక రిక్రియేషన్ లాగా. ఇది ఓన్లీ మాన్సూన్లో అంటే వర్షాకాలంలో అయితేనే చాలా బాగుంటుంది. మేమేమిటంటే ఊరికి కొత్త, ఒకసారి అయితే ట్రై చేద్దాము దగ్గరలోనే కదా అని వచ్చామన్నమాట. ఇక్కడైతే వ్యాక్స్ మ్యూజియం అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా మేమైతే ఈరోజు వ్యాక్స్ మ్యూజియంకి వెళ్ళలేదు. అండ్ దగ్గరలో కేవ్స్ అవి కూడా ఉన్నాయి. అవన్నీ అయితే ఈరోజు మేము టచ్ చేయలేదు. మాన్సూన్లో వర్షాకాలంలో ఎవరైనా ట్రిప్కి రావాలంటే 2 డేస్ మంచిగా 2-3 డేస్ అయితే సరిపోతుంది. చిన్న ప్లేసే, దగ్గరలో చుట్టుపక్కల మాథేరన్ ఇంకా అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మనం నెక్స్ట్ కమింగ్ డేస్లో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడైతే మేము ఈరోజు కొన్ని ప్లేసెస్ని కవర్ చేసాం. 1 డే ట్రిప్పే కాబట్టి అంతవరకు చూపిస్తాను. శ్రీ డ్యామ్ దగ్గర దిగాము. ఇప్పుడు డ్యామ్ దగ్గరికి నడుచుకుంటూ పోతున్నారు. వాటరా ఉంటే ఉంటాయి, లేకపోతే లేదు. మీ అదృష్టం, మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి మిత్రులారా. కానీ ఇక్కడ పార్కింగ్ ఫీజు తోటి అదిపిస్తున్నారు. వీళ్ళు కోట్ల మేడలు కట్టుకుంటారు. కార్ పార్కింగ్ 100 రూపాయలు.
మేమైతే అక్కడ కార్ పార్క్ చేసుకొని ఇంకా మెయిన్ రోడ్కి దగ్గరలోనే ఉంది ఆ డ్యామ్ అనేది, వెళ్తూ ఉన్నాము. మామూలుగా అయితే వర్షాకాలంలో ఈ డ్యామ్ దగ్గరికి వెళ్ళే దారంతా కూడా వాటర్ ఉంటాయంట. ఇప్పుడు మనం నిలబడ్డదానికి రైట్ సైడ్లో మొత్తం కూడా వాటర్ ఉంటాయంట. ప్రజెంట్ అయితే ఏం లేవన్నమాట. స్మైలీ నీళ్ళు ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఇక్కడ కొద్దిగా ఉన్నాయి. ఈ నీళ్ళనే డ్యామ్ దగ్గర చూసి వెళ్ళిపోదామా ఇంకా పద. మేము లోనావాలా వీడియోస్ చాలా చూసాం యూట్యూబ్లో. ఇప్పుడు స్మైలీ అను రమేష్ గారు స్టెప్స్ ఎక్కుతున్నారు కదా, అక్కడి నుంచి ఈ కిందకి వరకు మొత్తం కూడా వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. మామూలుగా రెయినీ సీజన్ టైంలో అయితే కనుక అప్పుడు వస్తే సూపర్ ఉంటుంది వ్యూ. వద్దాము మళ్ళీ నెక్స్ట్ కమింగ్ మాన్సూన్లో అయితే ఇక్కడికి. రమేష్ గారు స్మైలీ నిలబడ్డ ప్లేస్లో ఇప్పుడైతే మనం అక్కడికి ఎక్కాలి. నేను కూడా ఎక్కుతున్నాను కొంచెం కష్టంగా. నన్ను వదిలిపెట్టేసి వచ్చేసారు కదా, నాకు అల్ప వచ్చేసింది ఎక్కేసరికి. ఆ స్టెప్స్ డైలీ వాకింగ్ చేసేది ఎవరమ్మా? ఎలా ఉండాలి? మీలాగా ఉండాలా, యంగ్ అండ్ డైనమిక్ గా ఉండాలా? రెండిట్లో లేదు. అబ్బా డ్యామ్. ఈ వాటర్ మన కరీంనగర్ కొంతల వాటర్ ఫాల్స్ ఉంది కదా, దాని ప్రతిబింబం. వర్షాకాలంలో నీళ్లు ఉంటాయి అన్నమాట. అక్కడికి వాళ్ళందరూ ఎలా వెళ్ళారు? అది షార్ట్ కట్టా వాళ్ళ? అట్లా వెళ్ళారా? వర్షాకాలంలో అయితే ఇటు లోపలికి రాలేమంట. బట్ ఇప్పుడు వర్షం లేదు, నీళ్లు ఎక్కువ లేవు కాబట్టి, ఫ్లో లేదు కాబట్టి డ్యామ్ దగ్గర మనమైతే ఇటు కొంచెం లోపలికి కూడా వచ్చేసి చూస్తున్నాం అనమాట. కొంచెం దిగాలి, దిగేటప్పుడు నేనైతే కొంచెం స్లిప్ కూడా అయ్యానమాట. అక్కడికి వచ్చి హాయ్ చెప్పండి కొంచెం ఇట్రా. అట్లా దిగాలని తెలియదు మమ్మీ నాకు, సారీ. నార్మల్గా దిగుదామని ప్లాన్ వేసుకొని ఉండే. ఏం పట్టుకున్నాడు అనుకొని పడ్డిందో ఏమో. నన్ను వదిలేసి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. నేను ఇప్పుడు దీన్ని ఎలా దిగాలి? అలా మీ ఇద్దరం అయితే దిగి ఇక్కడ కూర్చున్నాము. పాపం స్మైలీ అయితే స్లోగా దిగుకుంటా వచ్చిందనమాట. వ్యూ అయితే అక్కడ కూర్చొని చూస్తుంటే ఎంత బాగా అనిపించిందో. ఏం ఎఫెక్ట్ రమేష్ అది? ఆర్జీవీ ఎఫెక్ట్. ఆర్జీవీ ఎఫెక్ట్. ఆర్జీవీ ఎఫెక్ట్. అసలు నీవు రాకుండా ఓన్లీ వాటర్ రావటం, ఓన్లీ వాటర్ రావటం, ఓన్లీ ఇట్లా. రమేష్ 2 క్యాప్లు ఎందుకు తల మీద? ఒకటిది ఆ బ్లాక్ ది. స్మైలీ క్యాప్ అంటే స్మైలీకి ఇచ్చేసి. స్మైలీ నీ క్యాప్ పెట్టుకుని డబుల్ క్యాప్ పెట్టుకుని పోజ్ ఇస్తున్నాడు స్మైలీ. హలో రమేష్. ఆహ్లాదకరమైన వాతావరణం. బాంబేకి దూరంగా 100 కిలోమీటర్ల దూరంలో లోనావాలాలో. బుషి డ్యామా? బుషీనా? బుషి డ్యామ్ అట్లా అనమాట. ఇది వర్షాకాలం వస్తే బాగుంటుంది. నెక్స్ట్ టైం విల్ కమ్ డ్యూరింగ్ రెయిన్స్. ఈ డ్యామ్ దగ్గరే మేము ఆల్మోస్ట్ 2 అవర్స్ అయితే మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసాము. మంచిగా అనిపించింది. అక్కడ 2 రాళ్ళ దగ్గర నీడ ఉంటే అక్కడ పోయి కూర్చొని చాలాసేపు కూర్చున్న తర్వాత మళ్ళీ అయితే మేము బయటకు వచ్చేసాము. నాకొద్దు, ఆల్రెడీ మొదలు పెట్టేశారండి పొద్దున్నే తాగడం. షుగర్ కేన్ జ్యూస్ తాగుతున్నారు. ఎండకున్నాం కదా ఇంతసేపు, అందుకని చల్లగా షుగర్ కేన్ జ్యూస్ అయితే తాగుతున్నాము. మంచిగా అనిపించింది. ఈ నార్త్లో ఎక్కడైనా కూడా షుగర్ కేన్ జ్యూస్ ఎంత స్వీట్గా ఉందంటే చాలా బాగుంది. మన దగ్గర కంటే కూడా నాకు ఎందుకో ఇక్కడ మంచి టేస్ట్ అనిపించింది. రమేష్ గారు చెప్పారు ఇంతకుముందు, కానీ నేను ఎప్పుడూ నమ్మలేదు. ఈరోజు తాగిన తర్వాత నిజంగానే చాలా స్వీట్ అనిపించింది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? టైగర్ పాయింట్. టైగర్ అండ్ లయన్ పాయింట్. అమ్మో, పెద్ద హెయిర్ పిన్ బెండ్స్ ఉన్నాయి ఇక్కడ. హైట్ ఎక్కుతున్నాం కదా బాగా. స్మైలీ చూడండి, వర్షాకాలంలో వచ్చి ఈ వ్యూస్ అన్ని ఎంజాయ్ చేయాలా. ఈ ఎండకి తిరుగుతున్నారు పిల్లలు. కొత్త కొత్త బాంబే కొత్త, లోనావాలా కొత్త.
రమేష్ అక్కడ మ్యాగీ అమ్ముతున్నారు మ్యాగీ అమ్ముతారు. ఇప్పుడు మ్యాగీ తినే టైం కాదు, ఎండాకాలం కదా. అదే చలికాలంలో అయితే స్మైలీ లాంటి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. చూడండి రోడ్ అంతా చాలా మలుపులుగా ఉంది. వ్యూ పాయింట్ కి వెళ్తా ఉన్నాము. బుషి డ్యామ్ నుంచి 6 కిలోమీటర్స్ ఈ వ్యూ పాయింట్ కి. ఏ క్యామిల్ క్యామిల్ క్యామిల్, మనం ఎడారికి వచ్చామా స్మైలీ? ఇంకొకటి కూడా ఉంది ఇక్కడే స్మైలీ. క్యామిల్ భలే కనపడింది కదా స్మైలీ. ఎక్కడికి వచ్చాము? లయన్ పాయింట్ కి వచ్చారా? లయన్, టైగర్. స్మైలీ ఎండ ఎలా ఉందమ్మా? ఎండ కొడుతుందా? ఎందుకమ్మా? స్ట్రోక్ వచ్చిందా? రోజు ఇంట్లో ఉండి ఉండి రోస్టింగ్. వ్యూ అయితే ఇది అన్నమాట. మెయిన్ రోడ్ కి పక్కనే. అటు లోయలోకే పోదాం పదండి. రమేష్ వ్యూ దగ్గరికి వెళ్దామా? పదండి. నీ ఫ్రెండ్స్ ఉన్నారు మమ్మీ. ఎవరు? కోతులా? ఓకే. ఎండ స్ట్రోక్ ఇది. అదిగో మాట్లాడుతూ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చాం స్మైల్. మొత్తం ఇక్కడ అంతా గ్రిల్ పెట్టుంది కదా. స్మైల్ ఎన్ని స్టోన్స్ ఉన్నాయి, ఇలా దిగుతూ వెళ్ళాలి. లయన్స్ పాయింట్, టైగర్స్ పాయింట్, ఇవన్నీ కూడా కరెక్ట్గా మాన్సూన్లో వస్తే ఎంజాయ్ చేయగలిగే సీనరీస్ అన్నమాట. రమేష్ ఎలా ఉంది వ్యూ? సూపర్ ఉందా? వెస్టర్న్ ఘాట్స్ బాగుంది కదా. అక్కడ కనపడుతుంది కదా కొండ, అది శివలింగం టైపు ఉంటుందని అందరు అంటారంట. అందుకని అక్కడ మీకు చూపిస్తా ఉన్నాను. వ్యూ అయితే చాలా బాగుంది. అదే పొగమంచు కమ్ముకొని ఉంటే మనకి ఇంత క్లారిటీ ఉండదు, ఏమీ లేదు కాబట్టి ఫాగ్ అది మనకి క్లియర్ వ్యూ ఉందన్నమాట. అదే మాన్సూన్లో వస్తే ఇంత వ్యూ ఉంటుందని అయితే నేను అనుకోవట్లేను. ఇప్పుడు అయితే మనం క్లియర్గా ఆ కొండలు, ఆ దూరం అంతా కూడా చూడగలుగుతున్నాం. వ్యూ అంతా కూడా బాగానే ఉంది. ఇప్పుడు చూసాం కాబట్టి మనకి మాన్సూన్లో వచ్చినప్పుడు తేడా అనేది కూడా బాగా తెలుస్తుంది అనమాట. కానీ మిట్ట మధ్యాహ్నం అయిపోయింది, ఎండకైతే మేము ఫుల్గా తిరుగుతున్నాము. అటు లయన్ పాయింట్ నుంచి ఒక 300 మీటర్స్ నడుచుకుంటూ వచ్చాము. ఇక్కడ టైగర్ పాయింట్ ఉంటుందంట. రమేష్ టైగర్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నామా? లెట్స్ గో. అక్కడ కారు పెట్టాము మేము, ఆ కొండకు అవతల. అక్కడ 100 రూపీస్కి కారు పెట్టామన్నమాట పార్కింగ్కి. ఇక్కడ టైగర్ పార్కింగ్ దగ్గర మళ్ళీ కార్ పార్కింగ్ ఇటు చేసుకోవచ్చు. బట్ ఎందుకు, 300 మీటర్సే కదా, నడుచుకుంటూ రావచ్చు అని వచ్చేసామన్నమాట. ఒక 100 రూపీస్ సేవ్ అవుతుంది అలా. అండ్ ఇప్పుడైతే మనం టైగర్ పాయింట్కి వెళ్తున్నాం. ఇక్కడ కూడా సేమ్ వ్యూ ఉంటుంది, కాకపోతే ఇక్కడ ఇంకా మంచి వ్యూ కనపడుతుంది అని అంటే ఇక్కడికి వస్తున్నాం అనమాట. ఈ టైగర్ పాయింట్ కూడా లైన్ పాయింట్ లాగే ఉంది, సేమ్. చుట్టూ స్టాల్స్ ఉన్నాయి. అక్కడ నుంచి వచ్చి చివరికి వెళ్ళి చూస్తే కొండ అదంతా వ్యూ అంతా కనపడుతుంది. బాగానే ఉంది. కొంచెం దగ్గర నుంచి ఆ శివలింగం కొండ ఉంది కదా, అదంతా కూడా దగ్గర నుంచి వ్యూ అంతా చూసామన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, అంచుకొచ్చేసి కొంచెం చూస్తూ ఉన్నాము. చాలా బాగుంది. చాలా ఎత్తు నుంచి కొంచెం భయమైంది, బట్ ఇదైతే వ్యూ అయితే ఆసమ్గా ఉందన్నమాట. చూడటానికి ఇలా డేంజర్గా ఉంది, కానీ మేము కొంచెం లోపలికే నిలబడి ఇక్కడంతా చూస్తూ ఉన్నాము. వ్యూ అంతా కూడా ఇది చుట్టూ కొండలు, లోయలు, శివలింగం ఆ కొండ కూడా అక్కడ ఉంది. ఇక్కడైతే కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకొని ఇక్కడి నుంచి అయితే ఇప్పుడు మనము లంచ్కి వెళ్ళిపోయామన్నమాట. దాదాపు 1:32 అలా అవుతుంది. ఇంకా సరే, ఇంకా లంచ్ అయితే చేసుకుందామని లోనావాలా సెంటర్లోనే లోలా అనే ఒక కేఫ్ ఉంది. స్మైలీ పిజ్జా తింటానదనమాట. మాకు ముంబై వచ్చిన కాంచి ఇక్కడ బిర్యానీ ఎక్కడన్నా తినాలన్నా తినబుద్ధి అవ్వట్లేదు, టేస్ట్ నచ్చట్లేదు. సరేలే, ఇంకా స్మైలీ అడిగినట్టే ఆ పిజ్జాని అవే తిందాంలే అని ఇంకా తనకి ఇష్టమైన రెస్టారెంట్కి వచ్చేసి కేఫ్కి ఇక్కడైతే పిజ్జా అవి ఆర్డర్ చేసుకోవడానికి వచ్చేసాము. అంబియన్స్ అయితే ఈ హోటల్ది చాలా బాగా నచ్చింది. బయట ఓపెన్ సిట్టింగ్ ఉంది, ఇక్కడేమో మొత్తం కూడా లోపల కూడా ఏసీ ఉంది, సిట్టింగ్ కూడా ఉందన్నమాట. పార్టీ వైబ్స్ అయితే ఉన్నాయి. అండ్ స్మైలీ అంటుంది వెనక సర్వర్ వేసుకున్న టీషర్ట్ కలర్ ఎల్లోనే, నీ టీషర్ట్ కలర్ ఎల్లోనే నీది కూడా సర్వింగ్ డ్రెస్ లాగే ఉంది మమ్మీ అని అంటా ఉందన్నమాట. అండ్ ఈ వ్యూ అంతా కూడా చూపిస్తా ఉన్నాను. హోటల్ అయితే నాకు చాలా నచ్చింది. అంతసేపు ఎండకు తిరిగాం కదా, అలా చల్లగా ఏసీలో కూర్చోగానే ముందైతే ప్రశాంతంగా అనిపించింది. వారం అంతా ఇంట్లోనే ఉంటాను కదా, వీకెండ్ టైం మాత్రమే మనం బయటికి వెళ్ళి ఇలా స్పెండ్ చేస్తూ ఉంటాం కదా, అందుకని వీకెండ్స్ మంచిగా
ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. వీక్ డేస్ అంతా ఇంట్లోనే వర్క్ చేసుకోవాలి, వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవాలి, ఎవరి పని వాళ్ళది. రమేష్ గారి ఆఫీసు, స్మైలీ ఆఫీసు, తన చదువు, ఇంక ఇలా అనమాట. ఇంక ఇక్కడైతే మంగోలియన్ చికెన్ అంట ఇది చెప్పారు, అండ్ ఒక పిజ్జా చెప్పారు. ఈ చికెన్ నాకు చాలా నచ్చింది, స్పైసీగా ఉంది. ఫస్ట్ టైం ట్రై చేశాను మంగోలియన్ చికెన్, అయితే చాలా టేస్ట్ వచ్చింది. ఆ సాస్ అనేది కొంచెం చాలా బాగుందనమాట. అదంతా కూడా తినేసాము. లంచ్ అది చేసిన తర్వాత ఇక్కడ డైనోసార్ పార్క్ అనేది ఉంది, అక్కడికి వచ్చామన్నమాట. ఇంకా అక్కడ 3 to 5 o'clock వరకు ఈ డైనోసార్ పార్క్ దగ్గర స్పెండ్ చేసేసి, అంటే కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇదేంటంటే ఎంటర్టైన్మెంట్ పర్పస్ లాగా ఉంది. ఇక్కడికైతే వచ్చేసి ఈ డైనోసార్ పార్క్లో కొద్దిసేపు టైం స్పెండ్ చేసుకొని ఈవినింగ్ సన్సెట్కి అయితే ఒక మంచి వ్యూ పాయింట్కి వెళ్ళామన్నమాట. ఇంకా లోనావాలా వచ్చిన వాళ్ళు ఈవినింగ్ టైంకి కంపల్సరీ ఆ సన్సెట్ వ్యూ పాయింట్ చాలా హైట్గా ఉంది, అండ్ అన్ని రిసార్ట్స్ ఉన్నాయి మొత్తం కూడా. రోడ్ సైడ్ అంతా కూడా రిసార్ట్సే ఉన్నాయి ఎక్కడికక్కడ. ఇదైతే ఇంకా మరీ డేంజర్గా ఉంది రోడ్డు. మీకు వీడియోలో అర్థమవుతుందో లేదో కానీ బాగా హైట్ వచ్చేస్తా ఉన్నాము సడన్గా మనము. అది గోపానా లేక్ డ్యామ్ వచ్చేస్తుంది. ఎంత బాగుందో వ్యూ అయితే, మాకు చాలా బాగుంది. వెళ్దాం అక్కడికైతే. మనమైతే ఒక 15 kilometers అలా జర్నీ చేసి పావనా లేక్ అయితే డ్యామ్ దగ్గరకు వచ్చేసామన్నమాట. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ రిసార్ట్స్లో వాళ్ళ వ్యూ పాయింట్స్ లాగా ఇచ్చారనమాట. అంటే రూమ్స్లో ఉండే వాళ్ళు ఉంటారు, ఇక్కడ టెంట్ హౌసెస్ అలా డిఫరెంట్గా ఒక నైట్ స్టే చేసి క్యాంప్ ఫైర్ ఎంజాయ్ చేసుకొని అలా వెళ్తూ ఉంటారు. ఒక రిక్రియేషన్ పాయింట్ లాగా అనమాట. ఈ పావనా లేక్ మెయిన్గా కూడా సన్సెట్ వ్యూ కోసం చాలా బాగుంటుందని ఎక్కువగా ఇక్కడికి వచ్చి అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మనం కూడా ఇప్పుడు ఈవినింగ్ ఆల్మోస్ట్ 5 అలా అవుతుంది. ఈ పావనా లేక్ దగ్గరికి వచ్చాము. ఒక రిసార్ట్ దగ్గరికి అయితే మేము కిందకు దిగుతున్నాము. ఆ లేక్ దగ్గరికి వెళ్ళాలంటే ఏదో ఒక దగ్గర నుంచి అయితే కిందకి వెళ్ళాలి కాబట్టి ఇంకా మేము ఎండ్ వరకు వెళ్ళకుండా ఈ రిసార్ట్ దగ్గరికి అయితే వచ్చేసి ఈ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ ఇప్పుడు 5:30 అలా అవుతుంది. ఇంకా సూర్యుడు దిగాలి కిందకి. ఆ దిగేంతవరకు ఇక్కడ కొద్దిసేపు అలా 1 hour అలా స్పెండ్ చేసామన్నమాట. స్పెండ్ చేసి అక్కడైతే బోటింగ్ అదంతా కూడా ఉంది, స్పీడ్ బోటు అవన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. మేమైతే ఇంకా బోటింగ్ అదంతా కూడా ఏం చేయలేదు, ఓన్లీ ఆ వ్యూని ఎంజాయ్ చేసి పొద్దున్న నుంచి ఎండకు తిరిగాం కదా, ఇప్పుడైతే చల్లగా కూర్చున్నాం అనమాట. ఆమెమో అక్కడ కూర్చుంది, ఆమెకు అక్కడ నచ్చిందంట. రమేష్ గారికి ఏమో ఇక్కడ రాయి నచ్చింది. ఎవరికి ఏ స్టోన్ నచ్చితే ఆ స్టోన్ దగ్గర కూర్చోవచ్చు, అంతేనా? నేను మాత్రం నిలబడి ఇలా వీడియో తీస్తున్నాను, సన్సెట్ కోసం వెయిటింగ్. ఒక 1/2 hour అయితే ఆ లేక్ దగ్గర అలానే కూర్చొని తర్వాత పైనే ఆ రిసార్ట్ వాళ్ళదే చిన్న రెస్టారెంట్ ఉంటే అక్కడికి వెళ్ళేసి అయితే ఈవినింగ్ స్నాక్స్ అయితే ఎంజాయ్ చేద్దాం. అది మమ్మీ దాంట్లో మొత్తం ఏమైనా తింటుందండి. మా డాడీకి ఏం లేదు. అది కూడా నీ ముందే పెట్టుకున్నావుగా. సాయంత్రం సన్సెట్ అవుతుంది, పకోడీ అలా సరదాగా టీ తాగుతూ ఆ పకోడీ తిన్నప్పుడు అబ్బా ఎంత సంతోషం అనిపించిందో. అంత బాగుంది ఆ వ్యూ పాయింట్ దగ్గర, చల్లగాలికి నిజంగా అన్నీ మర్చిపోయాను నేనైతే. చాలా బాగుంది వ్యూ అయితే, అద్దరిపోయింది. ఆ కొండల మధ్యలో నుంచి ఆ సూర్యుడు అస్తమిస్తూ ఆ టయానికి చల్లగా. ఇక్కడ చూడండి కింద డక్స్ కూడా అలా వాటర్లో వెళ్తూ ఉంటే ఆహా ఇంతకంటే కళ్ళకి ఏం కావాలి అనిపించింది అనమాట. ఇలా ఈ వీకెండ్ అయితే మేము ఎంజాయ్ చేసాము. లోనావాలా కొత్త ప్లేస్ అయితే కొన్ని మనం టచ్ చేసాము. మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు పూర్తిగా చూద్దాం. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం. బాయ్.